హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అనేక ధార్మిక సందేహాల్ని నివృత్తి చేయడానికి చిర్రావురి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే చిర్రావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. మా ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ మీ పేరు? లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసి గారు ఎక్కడి నుంచి? ఉయ్యూరు, కృష్ణా జిల్లా ఉయ్యూరు. మాట్లాడండి అమ్మా చిర్రావురి గారు. చెప్పమ్మా. నమస్తే గురూజీ. చెప్పమ్మా. మరి గురు చరిత్ర ఉంటుంది కదా స్వామి, అది నిష్ట లేకుండా చదివాను పర్వాలేదా అని. అంటే వయసు ఎక్కువ, రిటైర్డ్ అయ్యాను నేను, అందుకని అంత నిష్టగా చేయలేము, అందుకని చదివాను. అట్లా పర్వాలేదంటారు? పర్వాలేదమ్మా, దత్తుణ్ణి శరణ వేడండి, అన్ని దోషాలు పోతాయి. అదే స్వామి అడుగుతాను. అంతేనమ్మా? అవి అడుగుతాను. సరే తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? బట్టిప్రోలు. అయ్యా మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. చెప్పు నాన్న. మీ ఆశీర్వాదం వల్ల అరుణాచల గిరి ప్రదర్శన స్వామివారి దర్శనం చక్కగా అయిందండి గురువు గారు. సంతోషం నాన్న. చాలా సంతోషం అండి. చాలా విశేషాలు చెప్పారు. ఆ రోజున చూడవలసిన ప్రదేశాల గురించి కూడా చక్కగా చెప్పారు. మీరు చెప్పినట్టుగా అన్ని చూశాను. అలాగే కాళహస్తి కూడా వెళ్ళాను గురుగారు. అక్కడ గుడిలో రావణాసుర వాహనం అని ఉందండి గురుగారు. అక్కడ రావణాసుర వాహనం అని ఉందండి. ఎక్కడుంది? రావణాసుర వాహనం కూడా ఉన్నదా? కంచి కూడా వెళ్ళామండి. అక్కడ కొంతమంది మాతో పాటు వచ్చిన వాళ్ళు బల్లి పటం కొనుక్కున్నారు, ఇంట్లో పెట్టుకుంటామని. అది పట్టింప ఆ బల్లి పటం కొని ఇంట్లో పెట్టుకోవచ్చా? పటం కొనుక్కున్నారు కొంతమంది. పెట్టుకోవచ్చమ్మా, బల్లి పటం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ బల్లి పటం లేని వాళ్ళు డైరెక్ట్ గా బల్లి ఉంటుంది కాబట్టి ఆ బల్లి ఇంట్లో బల్లి లేకపోతే బల్లి పటం పెట్టుకోవచ్చు. కాళహస్తిలో ఉన్న రావణాసుర వాహనం గురించి అండి. శివుడికి రావణాసుర వాహనం అది ఏముంది, ఎక్కడ ఉంది, ఎవరు చూపించారు మీకు అవి? వాహన సేవలోనా? అక్కడ వాహనం పెట్టలేదండి, రావణాసుర వాహనం అని చెప్పేసి. అక్కడ రావణాసురుడి వాహనం ఏంటమ్మా? పుష్పక విమానం. ఆ పుష్పక విమానం ఎక్కడది అంటే కుబేరుడిది. కుబేరుడిని కొట్టి లాక్కున్నాడు ఆయన. కాబట్టి ఆ పుష్పక విమానమే రావణాసురుడి యొక్క వాహనం. అందుకని పుష్పక విమాన సేవనే రావణాసురుడి యొక్క వాహన సేవ అంటారు. కానీ ప్రత్యేకించి రావణ వాహన సేవ అని పిలవాల్సిన అవసరం లేదమ్మా. పుష్పక సేవ లేకపోతే ఏంటమ్మా రావణుడి విగ్రహం కూడా ఉన్నది. అది ఇంకా పైత్యం ఎక్కే కొద్దీ రావణాసురుడు, మండోదరి, ఆయన 100 మంది భార్యలు అన్నీ పెడతారులే మనవాళ్ళు. ఈ వేలం వేరంటే మన వాళ్ళకే ఉంటుంది. ఎప్పుడైనా అవసరమైంది పెట్టరు, అక్కర్లేనివన్నీ పెడతారు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. మీ పేరండి? రాజ్యలక్ష్మి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి అమ్మా. చిర్రావురి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. గురువు గారు మీరు జూపిడి వస్తున్నారు కదా శనివారము? అవునమ్మా. శనివారం ఆదివారం 2 రోజులు రమ్మని చెప్తున్నారు కదా గురుగారు? అవునమ్మా. సాటర్డే శనివారం వచ్చేసి అక్కడ ఉండడానికి వీలు ఉంటుందా గురుగారు? మీది ఏ ఊరమ్మా? హైదరాబాద్ గురుగారు. హైదరాబాద్ అంటే భోజన వసతి ఉండదు. భోజనం పర్వాలేదు గురుగారు, ఫలహారం అయితే దొరుకుతుంది మీకు. అంటే శనివారం వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఆదివారము అలా అయితే ఉండొచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. సరేనా? ఫలహారం అయితే లభిస్తుంది, మీకు ఇబ్బంది లేదు. శనివారం మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, శనివారం రాత్రి పలహారం దొరుకుతుంది, ఆదివారం నాడు కూడా పలహారం దొరుకుతుంది మీకు. మేము అక్కడ ఉండడానికి అడుగుతున్నాను గురుగారు. ఉండడానికి అవకాశం ఉంటుంది, ఉండడానికి అయితే అవకాశం ఉంది. సరే గురుగారు. సరే తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. కస్తూరి అండి. కస్తూరి గారు ఎక్కడి నుంచి అమ్మా? మాది ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఓకే అండి. హలో హలో చెప్పమ్మా. అదే మా అమ్మాయిది పెళ్లి గురించి అడగాలనుకుంటున్నాం సార్. అడుగమ్మా. అదే అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ 21
అంటే అమ్మాయి నక్షత్రం చెప్పమ్మా. అమ్మాయిది ఆరుద్ర అండి. ఆరుద్ర నక్షత్రం. అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? ఏమండి? పిల్లలు ఎంతమంది అమ్మా? మాకండి ముగ్గురండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అమ్మాయి లాస్ట్ అండి. అదే అమ్మాయికి మ్యారేజ్ చేయాలని చూస్తున్నాము. అబ్బాయిలకి అయిందా? అబ్బాయి పెద్ద అబ్బాయిది అయిందండి. నక్షత్రం ఏంటమ్మా పెద్ద అబ్బాయి నక్షత్రం? మృగశిర అండి. రెండో అబ్బాయిది? పుష్యమి నక్షత్రం. మరి పుష్యమి నక్షత్రానికి ఆరుద్ర నక్షత్రానికి రెండిటికి నక్షత్ర బలి చేయించాలి. ఓహో. నక్షత్ర బలి చేయించాలమ్మా. 2 నక్షత్రాలు బలి నక్షత్రాలు ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 నక్షత్రాలకి చేయించాల్సిందే. ఏదేదండి? నక్షత్ర బలి. మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్ ఉంది కదమ్మా, కాసేపు అక్కడ వేస్తారు కదా. అవునండి. ఆ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టమ్మా. సరేనా తల్లి? జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి? సిరిసిల్ల నుండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా. శ్రీమాత్రేనమ్మా చెప్పమ్మా. అయితే ఈ మధ్యన చెన్నై ప్రదక్షిణ చేస్తుర్రు కొన్ని శివాలయాలలో. అది ఉపదేశం అయితేనే చేయాలి అని కొందరు అంటుర్రు. అది ఎట్లా? ఉపదేశంతో సంబంధం లేదండి, చేసే విధానం తెలిసిన ఎవరైనా చేయొచ్చు. చండీ ప్రదక్షిణం అనేది ఉపదేశంతో సంబంధమే లేదమ్మా. వేములవాడలో అట్లా చేయరు కదా పెద్ద దేవాలయాలలో. ఎక్కడైనా సరే శివుడికి మామూలు ప్రదక్షిణం లేదు అసలు. శివాలయానికి ఎప్పుడు చండీ ప్రదక్షిణమే చెయ్యాలి. మీకు ఏ శివాలయం అయినా సరే, మీ వేములవాడి కాదు కదా, మీరు కేదార్నాథ్ అయినా సరే. అర్థమైందా? విష్ణాలయాలకు ఉన్నా విష్ణు ఆలయానికి కాదమ్మా, శివాలయాలకి మాత్రం చండీ ప్రదక్షిణ చెయ్యాలి. అయితే మనకు ఆ విధానం తెలియదు కాబట్టి మామూలు ప్రదక్షిణ చేస్తాం. విధానం తెలిస్తే చండీ ప్రదక్షిణ చేయడంలో తప్పేం లేదు. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మా, మీ పేరు చెప్పండి. హలో హలో అమ్మా, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ పేరు చెప్పండి. టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టుకుని. హలో చెప్పమ్మా. హలో అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడు నాతోటి. మాట్లాడు. హలో, వైజాగ్ నుంచి అండి. నీ పేరేంటమ్మా? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నీ పేరేంటి? రాఘవమ్మ. రాఘవమ్మ, టీవీ సౌండ్ తగ్గించు. బయటకు వచ్చేసారు సార్. మరి నా మాట వినపడుతుంది వెనకాల? వినపడుతుందండి. వినపడద్దు అలాగే, టీవీ సౌండ్ తగ్గించు, లేకపోతే టీవీ కట్టాయి. సరే, ఈసారి ఫోన్ చేసినప్పుడు టీవీ సౌండ్ తగ్గించుకుని ఫోన్ చేయమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి అండి. ఎక్కడి నుంచి? నర్సాపురం నుంచి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి. నాగలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి. చెప్తాండి, చెప్పమ్మా. చాలా ఆనందంగా ఉంది స్వామి. మా పెద్ద అబ్బాయి నాకు ఏడుపు వచ్చేస్తుందండి. అయ్యో, ఏడుపు వస్తే ఎలాగమ్మా? చాలా ఆనందంగా ఉందండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి, ఇప్పుడు కలిసిందండి. చెప్పమ్మా. మా బాబు కొంచెం చదువు విషయంలో వెనక పడుతున్నాడండి. అయ్యో, ఏ ఊరమ్మా? నా నరసాపురం అన్నావు కదా. అవును స్వామి. ఏం పేరు మీ అబ్బాయి పేరు? ఈశ్వర్ జోగి ఆనంద సాయి అండి. ఏ నక్షత్రం? కృతిక నక్షత్రం స్వామి. ఎంతమంది పిల్లలు నీకు? 2 బాబులండి. 2 బాబులు. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయా? అవునండి, పెద్ద అబ్బాయి. ఇంకో అబ్బాయి నక్షత్రం ఏంటి? అత్త నక్షత్రం అండి. మరి 2 బలి నక్షత్రాలే కదమ్మా. మరి నక్షత్ర బలి చేయించావా ఇద్దరికి? స్వామి. అయ్యో, నక్షత్ర బలి చేయించాలమ్మా. ఎప్పటికైనా ఇప్పటికే లేట్ అయిపోయింది బాగా. ఎలా చేయండి? సరే, మీ ఆయన ఏం చేస్తుంటారు? పౌండరీ వర్క్ స్వామి. సరే, ఓ పని చెయ్యి, నక్షత్ర బలి చేయించాలి. మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి తెలుసా నెంబర్? అది కాసేపు నాకు వేస్తారు కదా ఇక్కడ. వేస్తారండి. ఆ నెంబర్కి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టు. ఏ నక్షత్రాలు అని అడుగుతారు, చెప్తే వాళ్ళు ఎంత అవుతుంది అంటే చెప్తారు. సరేనా? ఏమా మీరు రావాలండి? అవసరం లేదమ్మా, వాళ్ళు చెప్తారు. గోత్రనామాలతో జరుగుతుంది, రావాల్సిన అవసరం లేదు. అలాగే సార్. వాళ్ళని వాట్సాప్లో మెసేజ్ పెట్టు చాలు. అలాగేనండి. ఇంట్లో పరిస్థితి కూడా ఏం బాగుంటలేదండి. అయ్యో పాపం.
పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారండి ఇద్దరును. అయ్యో సరే. దానికి నక్షత్ర బలి ఒకటి ఈ బలి నక్షత్రాలు ఉంటే అలాగే ఉంటుందమ్మా, ఇది కలిసి రాకుండా చికాకు చికాకు అవుతూ ఉంటుంది. సరే తల్లి, జయన్ నాన్న. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మా, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు నరసింహారెడ్డి మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వరంగల్ డిస్ట్రిక్ట్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. చెప్పనా? మా అబ్బాయి 15 రాత్రి 16/5/2000. మాకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో అవసరం లేదండి, నక్షత్రం అని చెప్పి అది బలి నక్షత్రమా కాదా చెప్తాను. చిత్తా నక్షత్రం. మరి చిత్తా నక్షత్రం బలి నక్షత్రమే. అర్జెంటుగా నక్షత్ర బలి చేయించండి. 21వ తారీఖు పౌర్ణమి రోజు ఆదివారం రాత్రి 9 గంటలకి మన ఫౌండేషన్ చిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నక్షత్ర బలి బ్యాచ్ మొదలవుతోంది. త్వరగా మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. నక్షత్ర బలి చేయించండి, మీ అబ్బాయి జీవితం బాగుంటుంది, ఏం భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మా, మీ పేరు? హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ కార్యక్రమం నక్షత్ర బలి కార్యక్రమం అనేటటువంటిది 21వ తారీఖు రాత్రి 9 గంటలకి మన చిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. దీనికి మీరు రావాల్సిన అవసరం లేదు, పేరు గోత్రం నక్షత్రం ఇస్తే చాలు. నక్షత్ర బలి కార్యక్రమం 41 రోజుల పాటు జరుగుతుంది. అలాగే దీనికి తీర్థప్రసాదాలు ఉండవు. నక్షత్ర బలి పుట్టిన వెంటనే చేయించాలి, అసలు శాంతులు చేయించాలి, నక్షత్ర బలి చేయించాలి. ఈ నక్షత్ర బలి పుట్టినప్పుడు చేయించకపోవడం వల్ల పిల్లలు ఎదిగే కొద్దీ నక్షత్రానికి ఉన్నటువంటి పవర్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల నక్షత్రంలో ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి యోగాలు యోగించవు. పెద్ద అయిపోయి అలా 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 నక్షత్రం ముదిరిపోయి పవర్ పెరిగిపోయిందంటే ఇంక తర్వాత నక్షత్ర బలి చేయించాక ఆ పవర్ ఫలితం కనబడడానికి చాలా కాలం పడుతుంది. అందుకని ఆలస్యం చేయకండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నక్షత్ర బలి చేయించేసుకోండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సాయలక్ష్మి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను ఇక్కడ కడప నుంచి అండి. చిర్రావూరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పదల్లి. శ్రీమాత్రే నమ తల్లి. చెప్పమ్మా. స్వామి, మనము గాజులు మార్చుకున్నప్పుడు పాత గాజులు మనం పారేయకూడదు కదా, మళ్ళీ ఏం చేయొచ్చు స్వామి? పాత గాజుల్ని ఎక్కడన్నా నీళ్ళలో వదిలిపెట్టేయాలి, లేకపోతే గొయ్యి తీసి పాతి పెట్టాలి. పాత గాజుల డస్ట్బిన్లో వేయకూడదు. కొత్త గాజులు మార్చుకున్నప్పుడు పాత గాజులు మట్టిలో లేదా మట్టిలో ఎక్కడన్నా ఎవరో తొక్కని చోట వదిలిపెట్టాలి. స్వామి. మగవాళ్ళు దండం మార్చుకోవాలంటే ఎప్పుడు మార్చుకోవాలి స్వామి? ఎప్పుడైనా మార్చుకోవచ్చమ్మా, పలానా అప్పుడే మార్చాలని రూల్ ఏం లేదు దానికి. అంటే దానికి మంచి రోజు చూసుకొని అవసరం లేదమ్మా, ఎప్పుడన్నా యజ్ఞోపేతం పెరిగిందంటే తర్వాత రోజే మార్చేసుకోవాలి. మార్చుకోవచ్చు స్వామి. మా పిల్లలకి మీ ఆశీర్వాదం కావాలి స్వామి. తప్పకుండా తల్లి, మీ పిల్లలకి ఆశీస్సులమ్మా. మా అమ్మాయి పేరు సృజన, బాబు పేరు వచ్చేసి హరికేశవ. హరికేశవ, సృజన. అబ్బాయి పేరు, ఇంకొక అబ్బాయి పేరు వచ్చేసి బాంధవ కృష్ణరాజు. కృష్ణరాజు. అందరికి ఆశీస్సులు తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు పూజిత అండి. పూజిత గారు ఎక్కడి నుంచి? ఒంగోలు నుంచి మాట్లాడుతున్నా. గురుగారితో మాట్లాడండి అమ్మా. పూజిత చెప్పమ్మా. గురువు గారు శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ తల్లి. చెప్పమ్మా. ఏం లేదు గురుగారు, కొంచెం మాకు భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. 9 ఏళ్ళు అవుతుంది మ్యారేజ్ అయ్యి మాకు. చిన్నదానికి కూడా గొడవలు వచ్చేస్తున్నాయి, ప్రతి విషయం వినట్లేదు, నా మాట అనేది అసలు పట్టించుకోరు ఆయన. బాగా సంపాదన అయితే సంపాదిస్తున్నారు కానీ నిలబెట్టుకోలేకపోతున్నాం. ఏం సంపాదన, ఎలా సంపాదిస్తున్నారు అంటే ఆయన వుడ్ వర్క్ చేస్తారండి. సరే, ఏ ఊళ్ళో ఉంటావు నువ్వు? ఒంగోలు. సరే, రేపు ఆదివారం నాడు జూపూడి రండి, సరేనా? నా నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. నక్షత్ర బలి చేయించుకోమ్మా పుష్యమి నక్షత్రానికి. జూపూడి రా, జూపూడి వస్తే అక్కడ చెప్తారు వివరంగా, సరేనా?
సరే సరే గురుగారు. మీ దంపతులు ఇద్దరు రండి, ఆదివారం పొద్దునే బయలుదేరేసేయండి. ఒంగోలు నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి కరెక్ట్గా అరగంట ప్రయాణం. ఇబ్రహీంపట్నం నుంచి అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే, 3 కిలోమీటర్లు కరెక్ట్గా. సరేనమ్మా, రండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. మేడం, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు సుమలత. సుమలత గారు ఎక్కడి నుంచి? కొట్ల నుంచి మాట్లాడుతున్నాను. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. సరే. గురుగారు, శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. మా కుటుంబానికి, నా పిల్లలకు, నా భర్తకు, నాకు ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నా. అందరికీ ఆశీస్సులు. అందరికీ విజయ్ విజయ్ వేణు అందరికీ ఆశీస్సులమ్మా. నా కుటుంబం మొత్తం, నా కుటుంబానికి ఇయ్యండి అన్నయ్య ఆశీర్వాదం. మీ కుటుంబం మొత్తానికి ఆశీస్సులు. ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, 3 కొడుకులకి 3 కోడళ్ళకి కూడా ఆశీస్సులు తల్లి. 2 మన్మలు, 2 మన్మరాళ్ళు, 2 మనవాళ్ళు, 2 మనవరాళ్ళకు కూడా ఆశీస్సులు తల్లి. అందరికి అందరికి ఇంకా కుటుంబం అందరికీ అంటే ఇంక 2 వస్తారు, 4 వస్తారు, అందరూ వస్తారమ్మా. కుటుంబం మొత్తానికంటే మళ్ళీ ప్రత్యేకించి ఎడగొట్టి చెప్పక్కర్లేదు. అందరికీ ఆశీస్సులు. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో అందరికీ ఆశీస్సులు. సరేనా? జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరమ్మా? సుజాతనండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం అండి. చెప్పు తల్లి. స్వామి, నేను చాలా కష్టాలు ఉంది స్వామి. ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం బాగా వస్తుంది, కానీ మా ఆయన బాగా ఫుల్ తాగుతాడండి. కష్టపడతాడు కానీ కష్టపడినంత ఫలితం లేదండి. అవి గారు ఏ ఊళ్ళో ఉంటావమ్మా? ఫోన్ కాల్ కోసం 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాయి గారు. ఏ ఊరమ్మా? హైదరాబాద్ లో ఉంటానండి. మాది, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాయి. రేపు ఆదివారం నాడు పొద్దున్నే బయలుదేరి హైదరాబాద్ లో విజయవాడ వచ్చేసేయమ్మా. అంటే అయ్యగారు కాలు కొంచెం మధ్య నడవనిస్తలేదు అయ్యగారు. కారా? కాలు కుడికాలు అనేది నడవనిస్తలేదు. ఎవరిది? ఎవరిదమ్మా? నాదే అయ్యగారు. ఈ మధ్య కొంచెం మాట పడిపోయింది, కాలు పడిపోయింది. మరి జాగ్రత్తగా ఇంట్లో విశ్రాంతి తీసుకోమ్మా. రోజు దేవుడికి దీపారాధన చేసుకో తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి? ఏలూరు నుండి అండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా పద్మ. మా బాబు గురించి అడుగుదామండి. అడుగమ్మా. అదే, మా బాబు 2003లో పుట్టాడండి, జనవరి 27వ తారీఖు. అమ్మాయి, మన కార్యక్రమం ఎంతకాలం చూస్తున్నావు నువ్వు? చూస్తానండి, రోజు చూస్తాను. మరి రోజు చూసాడు. అసలు నా దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతానా నేను? అదే నక్షత్రం అండి, విశాఖ నక్షత్రం అండి. మరి నక్షత్ర బలి చేయించి. విశాఖ అంటే బలి నక్షత్రం కదమ్మా. నక్షత్ర బలి చేయించి అర్జెంటుగా. నాకు నక్షత్రం తెలియదండి, రాసి అయితే విశాఖ నక్షత్రం అని తెలుసు అంతే. అదే, దానికే చేయించు. రాసి అక్కలేదు, నక్షత్రం తెలుసు కాబట్టి. బాబు అసలు ఎప్పుడు మాట వినట్లేదండి, ఇసుక్కుంటున్నాడు బాగా. ముందు అర్జెంటుగా నక్షత్ర బలి చేయించు. అన్ని ఏదైనా చెప్పినా కోపంగా ఇచ్చుకుంటున్నాడు. ఏం పని మీద వెళ్తున్నాడో చెప్పట్లేదు. ఎంత వయసు? సరే, టీవీ చూస్తున్నా. టీవీ సౌండ్ తగ్గించుకోవాలి ఎప్పుడైనా మన కార్యక్రమం ఫోన్ చేసినప్పుడు. అబ్బాయి నక్షత్ర బలి చేయించామా, అన్ని సెట్ అవుతాయి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరండి? మేము భీమవరం దగ్గర తుందూరు నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు రామదాస్ అండి. గురుగారితో మాట్లాడండి. రామదాస్ చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి. గురుగారు చెప్పమ్మా. మీకు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. గురుగారు శుభాకాంక్షలు. మీరు ప్రజలందరికీ కూడా మన హిందూ ధర్మం ఛానల్ ద్వారా మీరు అందరికీ చాలా ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారండి. గురుగారు ధన్యవాదాలండి. సంతోషం నాన్న. మిమ్మల్ని ఒకసారి దర్శనం చేసుకోవాలని ఉందండి గురుగారు. సిద్ధాంతం ఎప్పుడు వస్తారండి గురుగారు? మళ్ళీ ఏం అసలు భీమవరం నుంచి విజయవాడ బస్సు ఎక్కమ్మా. రేపు శనివారం, ఆదివారం నాడు పొద్దున్న ఎక్కి విజయవాడ వస్తే విజయవాడ నుంచి జూపూడి తెలుసా రూటు? జగ్గైపేట, నందిగామ, కంచికిచర్ల, ఈ 3 ఊర్లు వెళ్ళే ఆర్డినరీ బస్సు ఎక్కితే డైరెక్ట్ జూపూడిలో వస్తే జూపూడిలో రేపు నేను శనివారం ఆదివారం ఉంటాను. డైరెక్ట్గా వచ్చేసేయమ్మా. మరి అలాగేనండి గురుగారు. మీ దర్శనం చేసుకుంటామండి గురుగారు వచ్చి. తప్పకుండా నాన్న. సంతోషం అండి గురుగారు. జయం నాన్న. జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అమ్మాయి చదువుతున్నా. చదివావు కానీ చెప్పు, ఏం కావాలి నీకు?
కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో హలో మీ పేరమ్మా? హలో విజయలక్ష్మి అండి. ఎక్కడి నుంచి అమ్మా? గాదరాడ నుంచి అండి. మాట్లాడండి. చెప్పమ్మా. చాలా ఆనందంగా ఉందండి గురువు గారు. ఈ నెల నుంచి చేస్తున్నానండి, ఇప్పటికి వెళ్తుందండి. సంతోషం అమ్మా. మీ ఆశీస్సులు కావాలండి మాకు. అలాగేనమ్మా, ఆశీస్సులు తల్లి. నరేష్ అండి మా అబ్బాయి పేరు. నరేష్కి ఆశీస్సులు. మా అమ్మాయి పేరు రామలక్ష్మి అండి. ఆశీస్సులు అమ్మ, అందరికి ఆశీస్సులు. సరేండి. చాలా ఆనందంగా ఉందండి, నెల నుంచి చేస్తున్నానండి. మా తమ్ముడు గారు అబ్బాయికి కూడా చెప్పండి. చెప్తా గానీ ఒకవేళ ఇక్కడ లైన్ కలవలేదనుకో ఏం కంగారు పడకండి. రోజు చేస్తున్నానండి, లైన్ కలుపుతా లేదండి. మీ పొద్దున్నే 10ంటికి యూట్యూబ్లోకి వెళ్ళి చిర్రా ఊరి ఫౌండేషన్ అని కొట్టు, 10 గంటలకు లైవ్ స్టార్ట్ అవుతుంది. అక్కడికైనా చేయొచ్చు మీరు డైరెక్ట్గా ఫోను. సరేనా? జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు? కనకదుర్గ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పమ్మా. అది గురుగారు, మా అమ్మాయికి ఇంట్లో బాగుండాలని ముడుపు కట్టాను గురుగారు. కట్టిన వారానికి అమ్మాయి పశుపతి అయ్యింది. ఆ ముడుపు ఏం చేయమంటారు ఏంటని చేశాను గురుగారు. పట్టుకెళ్ళి వేసేయి హుండీలో. ఏ గురుగారు? హుండీలో వేసేయమ్మా పట్టుకెళ్ళి ముడుపు. ముడుపు వేసేయమంటారు గురుగారు? వేసేయి. సరే గురువు గారు. సరే తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే మేడం. మీ పేరమ్మా? నా పేరు శైలజ. శైలజ గారు మాట్లాడండి గురుగారితో. శైలజ చెప్పమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు చెప్పమ్మా. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. తెలుసుకో, అడుగు. ఆగస్టు 25, 1980. చూస్తున్నావు మన కార్యక్రమం? ఎంతకాలం నుంచి చూస్తున్నావు నువ్వు? చూస్తున్నాం గురుగారు, మధ్యాహ్నం నుంచి వస్తుందిగా. అదే ఈ రోజు చూస్తున్నావా? మధ్యాహ్నం కూడా వచ్చేదిగా గురువు గారు ఇది వరకు. మన అంతకాలం చూస్తున్నావు కదా, మరి మన దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అవి అడగం కదా, తెలీదా? తెలియదు గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్, మరి డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు చెప్తున్నారు మీరు? తెలియదు గురువు గారు. నక్షత్రం చెప్పాలి. నక్షత్రం తెలియదు, అదే తెలుసుకుందామని గురువు గారు. ఏ ఊరమ్మా మీది? ఖమ్మం నుంచి గురువు గారు. సరే, రేపు ఏం చేస్తామంటే ఆదివారం నాడు బయలుదేరి జూపూడి రా, సరేనా? జూపూడి వస్తే అక్కడే అపాయింట్మెంట్ తీసుకుని నీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పట్టుకొస్తే అక్కడే నేను జాతకం తయారు చేస్తాను. నీ ప్రశ్నకి సమాధానం అక్కడే చెప్పేస్తానమ్మా. జయం. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? పుష్పావతి అండి. పుష్పావతి, చెప్పమ్మా. నమస్తే సార్ గురువు గారు. చెప్పమ్మా. శ్రీమాత్ర గురుగారు. తెలుగు సార్ మాకు నాయన గారికి. ఫోన్లే అమ్మా పాపం. మీ దయ వల్ల అండి, దేవుడి దయ వల్ల, వెంకన్న బాబు దయ వల్ల అండి, దుర్గమ్మ దయ వల్ల రుద్రాక్ష అయితే కట్టుకున్నాం సార్ మేము. 3 ఎకరాలండి కట్టుకున్నామండి. ఇంకో రుద్రాక్ష తెచ్చుకుంటాం సార్ మేము. మళ్ళీ రేపు 6 వెళ్తామండి. సరేనమ్మా. సరే, ఇప్పుడు కపిలేశ్వరం నుంచి ఒక ఆవిడ వచ్చింది, నువ్వు వస్తా కానీ 3 పళ్ళం అండి, 7 పండ్ల శివ అండి. ఎక్కడికి వచ్చారు? వారం వస్తారండి. సిద్ధాంతం అండి. మీకు మినువులు ఇస్తామని అనుకుంటున్నారండి. అక్కడ మన ఇప్పుడు మీరు జూపూడి వస్తా కదండి, జూపూడు తెమ్మంటారా అమ్మా? మరి అడగమన్నారు నన్ను, మిమ్మల్ని. వాళ్ళు రాగలరా? వస్తారంటండి. వస్తే రమ్మని అక్కడికి తెమ్మని తీసుకుంటా. అక్కడికే పట్టుకొస్తారంటండి. అయితే మినువులు అని తెమ్మంటారండి. అక్కడికి తెమ్మనమ్మా. మా వెంకటలక్ష్మి మాట్లాడుతుందండి. శ్రీమాత్రే నమః అండి గురుగారు. శ్రీమాత్ర చెప్పమ్మా. వెంకటలక్ష్మి ఛానల్ కలిసిందండి ఫోను. అవునమ్మా. 10 రోజుల వరకు జ్వరాలండి, అసలు ఎవరి కంట్లో బాగాలేదు. అయ్యో, ఎందుకమ్మా? ఏండి ఎందుకు అలాగా? ఈ వర్షాలకండి బయట పని గట్ట చేస్తున్నామండి, ఇంట్లో పని ఇంకా అవ్వలేదండి. అయ్యో పాపం. వర్షాన్ని గట్ట తడిచండి. ఆ వర్షాన్ని కూడా తడుచుకుంటా సిద్ధాంతం వెళ్తున్నామండి. అబ్బా, మాకు మీ ఆశీస్సులు ఇవ్వండి గురువు గారు. నా ఆశీస్సులు ఉంటాయి, స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయమ్మా మీకు. అలాగే అండి, మా అబ్బాయికి, మాకు, మా అమ్మకి, నాన్నకి, అందరికేనండి. అందరికి ఆశీస్సులమ్మా. మాకు ఫోన్ కనవపోయినా సరే అండి, ప్రతి ఒక్కళ్ళకి మీరు ఆశీస్సులు ఇవ్వాలండి. తప్పకుండా.
ఫోన్ చేయని వాళ్ళకే చేసిన వాళ్ళకి అందరికీ కూడా మీరు ఆశీస్సులు ఇవ్వండి. అందరికీ ఆశీస్సులు. సరే అండి గురుగారు. జయం తల్లి జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం గురుగారు. నా పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి ఎక్కడి నుంచి మాట్లాడుతామమ్మా? విజయవాడ నుంచి గురుగారు. చెప్పమ్మా. అదే నా నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం గురుగారు. పిల్లల గురించి 2 years అయిపోయింది, మ్యారేజ్ అయింది. పిల్లల గురించి మరి మీకు జూపూడి దగ్గరే కదమ్మా, మీ దంపతులు ఇద్దరు రండి. గురుగారు ఈ మధ్య అంటే 5 months బ్యాక్ మావయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. రావచ్చా గురుగారు? రావచ్చమ్మా, 5 నెలలు అయింది కదా, 10 రోజులు అయితేనే రావచ్చు, 10 అయిపోతే రావచ్చు. మీరిద్దరు రండి. వచ్చేటప్పుడు చెరో కేజీ కందిపప్పు తెచ్చుకోండి. కందిపప్పు తీసుకురండి. ఆదివారం నాడు రండి. చెరో కేజీ గురుగారు? చెరో కేజీ. ఏ సమస్య ఉన్నా సరే రేపు ఆదివారం నాడు రామ్మా. సరే గురుగారు, ధన్యవాదాలు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. రమణి అండి, తిరుపతి నుంచి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. రమణి చెప్పమ్మా. గురువు గారు శ్రీమాత్రే అండి. చెప్పమ్మా. ఈ ప్రోగ్రామ్స్ అప్పుడే 6 ఏళ్ళు బట్టి చూస్తానండి. బాగా నచ్చుతారు మా కుటుంబానికి మీరు చెప్పే సలహాలు అవి కూడా. సంతోషం అమ్మా. మా అమ్మాయికి మీరు చెప్పారండి పెళ్లి కుదురుతుందని. లాస్ట్ ఇయర్ అయింది మ్యారేజ్. పోన్లే అమ్మా, సంతోషం. అప్పటి నుంచి చెప్దామని అనుకుంటున్నాను, నాకు లైన్ కలవటం ఉంటుందండి. మాకు తిరుపతి వచ్చాం, ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతిలో ఉంటున్నాం మేము. అలాగా. మా కుటుంబానికి మీ ఆశీస్సులు ఇవ్వండి. మీ కుటుంబానికి ఆశీస్సులమ్మా. అదే అండి, చాలా సంతోషం గురుగారు. ఏకాదశి నాడు మీ కాల్ కలవటం సంతోషం. తల్లి ఆశీస్సులమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? తులసిరామ్ అండి. గురుగారితో మాట్లాడండి. తులసి చెప్పమ్మా. చెప్పమ్మా. ఫోటోలు పెట్టుకోవాలన్నా చిర్రావూరి ఫౌండేషన్ లో చూసానండి గురువు గారు. ఏంటమ్మా? దేవుడి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలని ఉంది కదండి వీడియో. అవును అవునమ్మా. అది పంచముఖ ఆంజనేయ అని ఉందండి దాంట్లో, మీరు చెప్పిన దాంట్లో. అవును, ఏ ఏ దేవుడి ఫోటోలు ఉండాలనేది కదా. అవునండి. అప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి కాకుండా మామూలు ఫోటో ఉందండి. అప్పుడు 2 కలిపి ఒకటే ఫోటో లెక్క వస్తుందండి ఆంజనేయ స్వామిది. ఆంజనేయ స్వామి 5 ముఖాలు ఉండే స్వామి వేరే, మామూలుగా ఉండే స్వామి వేరే ఉంటారు. ఇప్పుడు అది 2 పెట్టుకుంటే ఒక ఆంజనేయ స్వామిది ఒకటే ఫోటో లెక్క రాదు కదండి. ఏం కాదు, అలాగేం కాదు, 2 వేరు వేరు ఉన్నట్టు. ఇంకోటండి గురువు గారు, ఇప్పుడు ఇది ఉమ్మెత్త పువ్వు ఉంటది కదండి, అది దేవుడి దగ్గర పెట్టచ్చండి గురువు గారు? పెట్టుకోవచ్చమ్మా. గణపతికి పెట్టచ్చు, శివుడికి పెట్టచ్చు. సరే అండి గురు, పెట్టుకో. శివుడికి పెట్టచ్చు, తప్పేం. అందరికి ఆశీస్సులు నాన్న. వర్షిత్తు నీకు కూడా ఆశీస్సులు అబ్బాయి. జయం జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? అమ్మా నా మాట వినిపిస్తోందా? మీ పేరు చెప్పండి. హలో. ఫుల్గా పెట్టుకున్నారు సౌండ్. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించుకోవాలి. మన కార్యక్రమానికి ఫోన్ చేసేవాళ్ళు టీవీ సౌండ్ తగ్గించుకొని మాతో మాట్లాడాలి. లైన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించేయాలి, లేకపోతే కాల్ కట్ అయిపోతుందమ్మా, చూసుకోండి. అలాగే ఎవరైనా సరే రుద్రాక్ష కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ ఈ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్కి వాట్సాప్లో రుద్రాక్ష కావాలని మెసేజ్ పెట్టండి. అలాగే అష్టసిద్ధి రుద్రాక్షలు కావాలనుకునేటువంటి వాళ్ళు మెసేజ్ అయినా పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా జూపూడి వచ్చినప్పుడన్నా మా దగ్గర తీసుకోవచ్చు. లేదా శనివారం నాడు సిద్ధాంతం వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే రావి చెట్టు సెంటర్లో చిర్రావూరి గారి ఆఫీస్ ఎక్కడని అడిగి అక్కడే వెళ్ళి ఆ రుద్రాక్ష అక్కడే మీరు డబ్బులు కట్టి తీసుకోవచ్చమ్మా. సరేనా? జయంతులు. అలాగే ఈ శని ఆదివారాల్లో నేను జూపూడిలో అందుబాటులో ఉంటాను. ఆదివారం గురు పౌర్ణమి అయింది కాబట్టి ఎవరన్నా వచ్చేటటువంటి వాళ్ళు ఏ సమస్య ఉన్నా సరే 1 కేజీ కందిపప్పు తెచ్చుకోండి. తెచ్చుకుని డైరెక్ట్గా మీరు జూపూడి రండి. వస్తే కనుక అక్కడ రాజశ్యామల అమ్మవారి యొక్క మహాప్రసాదం అనేటటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చదువుకునేటటువంటి పిల్లల్ని తీసుకురండి. చదువు బాగా రావడం కోసం, జ్ఞాపశక్తి పెరగడం కోసం, మొండితనం తగ్గడం కోసం, సరస్వతి కటాక్షం కలగడం కోసం, నీల సరస్వతి అనుగ్రహం కలగడం కోసమని ఆదివారం నాడు తీసుకురండి. తీసుకొస్తే కనుక నేను రాజశ్యామల ప్రసాదం అనేటటువంటిది వారికి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది.
అలాగే వచ్చేటప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే చదువుకునే పిల్లలు వస్తే కానీ 1 కేజీ మినపప్పు తెచ్చుకోండి, ఒక్కొక్కరికి కేజీ మినపప్పు తీసుకురండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రామరావు అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సంప్రండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఆయన నమస్తే సార్. చెప్పు నాన్న. అది 21 పెళ్లి అవుతలేదండి, వయసు వచ్చిందండి. ఏంటమ్మా? పెళ్లి అవుతుంది, పెళ్లి అండి. ఏంటి? 20 అండి. 20 పెళ్లి అవుతుంది, పెళ్లి అండి. ఈరబాబుకి పెళ్ళి అవ్వట్లేదా? అమ్మా, ఏ ఊర్లో ఉంటాడు ఈరబాబు? సంప్రండి. సంపర ఎక్కడది ఊరు? ఇక్కడండి, ఇది కాకినాడ అండి, తూర్పు జిల్లా అండి. తూర్పు కదా, కోనసీమ జిల్లానా? కాకినాడ అండి, తిరుపతి మండలం అండి. సరే కానీ ఎన్ని ఏళ్ళు ఈరబాబుకి? 30 వచ్చినాయండి. 30 వచ్చాయి. ఈరబాబు ఎవరు, నువ్వేనా అండి కొంప తీసి? మా తమ్ముడు నాకు అయిపోయింది, మా తమ్ముడికి అండి. మీ తమ్ముడా? ఏం చేస్తాడు మీ తమ్ముడు ఈరబాబు? మా తమ్ముడు గుడి పోతాడండి, గుడికి బొమ్మలు అండి. అలాగా? చదువుకున్నాడా ఏమన్నా? చదువు 5 అండి. అయ్యో, దగ్గర చుట్టరకాలు ఏం లేవా? దగ్గరే ఉన్నాయండి, చేయనన్నారండి. చేయనన్నారా? ఎందుకు? ఏమో వాళ్ళు ఇష్టం అండి, మరి మేనవాళ్ళని తీయన్నారండి. అయ్యో, సరే మరి. అన్ని బాగానే, ఇల్లు అన్ని బాగున్నాయండి. అన్ని బాగా, ఐశ్వర్యం అంతా బాగుందండి. ఇల్లు ఉందండి, అన్ని బాగున్నాయండి. కళ్యాణ్ గడి రావట్లేదు. నాన్నగారు కంగారు పడుతున్నారండి, అది కావట్లేదండి. అదే కంగారు పడుతున్నారులే. అయితే ఓ పని చెయ్యి. చెప్పండి సార్. ఇక్కడ మన ఫోన్ నెంబర్ కనపడుతుంది కదా ఇప్పుడు మీకు, మన వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబర్కి రుద్రాక్షలు కావాలని మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. ఒక 2 రుద్రాక్షలు తెప్పించుకోండి. ఒక రుద్రాక్ష ఒక ఎర్ర బట్టలో కట్టి మూడేసి గుమ్మం బయట, సింహద్వారం బయట కట్టేసేయండి. ఆ గుమ్మం బయట కట్టేసేయండి. ఇంకో రుద్రాక్షని చక్కగా దారం గుచ్చి దేవుడి దగ్గర పెట్టుకోండి. పెట్టుకుని మీ తమ్ముడు రోజు ఏం చేయాలంటే స్నానం చేశాక 2 అగరత్తులు వెలిగించి గుమ్మం దగ్గర కట్టిన రుద్రాక్షకి అగరత్తు చూపించాలి ధూపం, దేవుడి దగ్గర ఉన్నటువంటి రుద్రాక్షకి అగరత్తుల ధూపం చూపించి దేవుడి దగ్గర ఉన్న రుద్రాక్షని ఒక 5 నిమిషాలు మెడలో వేసుకుని కళ్యాణ సిద్ధి కళ్యాణ సిద్ధి కళ్యాణ సిద్ధి అని జపం చేసుకోమని ఒక 5 నిమిషాలు. తర్వాత మెడలోంచి రుద్రాక్ష చేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోమని. అలాగ చేస్తూ ఉంటే కళ్యాణ యోగం వస్తుంది. ఏం కంగారు పడక్కర్లేదమ్మా. ఈరబాబుకి జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మీ పేరమ్మా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించమ్మా ముందు. ఇన్నిసార్లు చెప్పలేము మేము, ఒక్కొక్కరికి ఫోన్ చేసి ప్రతి వాళ్ళకి చెప్పాలంటే కష్టం కదా. మీరే ఫోన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించేసుకోవాలి. మేము చెప్పకూడదు, అలా మా చేత అంతలా అరిపించకూడదు. ఎంతమందికి సమాధానం చెప్పాలా, టీవీ సౌండ్ తగ్గించడం అరవాలా మేము? చెప్పండి అమ్మాయి, వినపడుతుందా? కట్ అయిపోయినట్టుంది, కాల్ కట్ అయిపోయినట్టుంది. టీవీ సౌండ్ పెడితే కాల్ కట్ అయిపోతుంది, ఇదో దరిద్రం మాకు. అందుకని మీరు టీవీ సౌండ్ తగ్గించుకోవాలి మాతో మాట్లాడేటప్పుడు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? వీరవేణి అండి. ఎక్కడి నుంచి? వాకాడి నుంచి అండి. గురుగారితో మాట్లాడండి. వీరవేణి చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా అండి. చెప్పమ్మా. బాగున్నారండి? బాగున్నారండి? బాగున్నా అమ్మా. అదేంటి కుబేరు ముగ్గు దేవుడి గదిలో కింద వేసుకోవచ్చా అండి గురువు గారు? వేసుకోవచ్చమ్మా, ముగ్గే కదా, వేసుకోవచ్చు. కుబేరు ముగ్గు అదే కింద మామూలుగా దేవుడు కింద అండి వేసుకోవచ్చమ్మా. అదే శ్రీ కులదేవతా మూలం మీద ఎండు పూలు రోజు పూజ చేశాడు శ్రీమాత్రేనమ్మా అని. కులదేవతా మూలం మధ్యలో కూడా కుబేర ముగ్గుండి చూసారా? ఉన్నదండి. దాని మీద పసుపు కుంకుమ పూజ చేసుకోవాలి, పువ్వులు పూజ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎండు పూలు కూడా చేయొచ్చండి? ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. రోజు దాని మీద దీపారాధన చేసుకోవచ్చండి. ఏంటది కామాక్షి దీపంతో అండి చేసుకోవచ్చమ్మా. పొద్దుట సందాలు చేసుకోవచ్చండి? పొద్దుట సందాలా కూడా దాని మీద పెట్టి చేసుకోవచ్చండి? చేసుకోవచ్చు. పొద్దుట అయితే 2 దీపాలు పెడుతున్నాండి, సాయంకాలం కూడా పెట్టాలండి. కామాక్షి దీపం ఒకటే పెడితే సరిపోతుందా? మీ ఓపిక. పొద్దునైతే 2 పెట్టండి,
సాయంత్రం పూట కామాక్షి దీపం అయితే ఒకటి పెట్టుకున్నా పర్లేదు. 3 పెట్టుకోవచ్చు కదండి. థ్యాంక్స్ సార్. మీరేమో అని టీవీలో రానంటున్నారు, మాకేమో పెద్ద ఫోన్ లేదండి. నేను టీవీలో రాకపోయినా ఇదే టైంకి యూట్యూబ్లో వస్తూ ఉంటా. ఇక్కడైతే గంట సేపే వస్తాను, యూట్యూబ్లో అయితే సాయంత్రం 5 నుంచి 7 గంటల దాకా వస్తాను. పెద్ద ఫోన్ లేదండి గురువు గారు. కొనేసుకోండి ఒకటి. లేదు లేదు అనకూడదు, గట్టిగా శ్రీమాత్రే నమః మాకు పెద్ద ఫోన్ కావాలి, చిర్రావూరి గారిని ఫోన్లో చూడాలి అనుకోండి. లక్ష్మీదేవి వెళ్తూ వెళ్తూ మీ ఇంట్లో ఫోన్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోద్ది, కొత్త ఫోన్ బాక్సు. సరేనా? కుటుంబానికి ఆశీస్సులు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. ఎవరు మాట్లాడేది? నేనండి దేవరపల్లి నుంచి అండి, వెంకటరమణ మాట్లాడుతున్నాను. వెంకటరమణ చెప్పమ్మా. ఈరోజు ఏకాదశి శుభాకాంక్షలు గురువు గారు. సంతోషం. మీరు మా కుటుంబం అందరికి ఆశీస్సులు ఇవ్వాలి గురువు గారు. అలాగేనమ్మా, కుటుంబం మొత్తానికి ఆశీస్సులు. గురువు గారు మాకు కావాలి గురువు గారు. ఎలాగా ఉంటారు అది? ఏంటమ్మా కులదేవత మూలం కావాలా? అవును అవును గురువు గారు. ఇక్కడ వాట్సాప్ నంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. మా కులదేవత మూలం కావాలని మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నారు. శ్రావణ మాసం వస్తుంది కదా, అందరూ పెట్టుకోవాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఆఫర్ ఏదో ఉంది, ఆఫర్ ఏదో నడుస్తుంది, త్వరగా బుక్ చేసుకోమ్మా. మా కుటుంబానికి ఆశీస్సులు ఇవ్వండి గురువు గారు. అలాగేనమ్మా, అలాగే మీ కుటుంబానికి ఆశీస్సులు. అలాగే ఎవరైనా జూపూడిలో తీసుకోవాలి కులదేవత మూలం అనుకుంటే డైరెక్ట్గా అక్కడికే జూపూడే వచ్చి తీసుకోవచ్చు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? మీ పేరండి? పేరు భాస్కర్. ఎక్కడి నుంచి అండి? బోడుపల్లికి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో చెప్పనన్నా భాస్కరు. గురుగారు చెప్పండి. ఇప్పుడు మా కొడుకు మన పేరు నాని. నాని కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంక వేరే పేరు పెట్టలేదా మీ అబ్బాయికి? ముద్దు పేరు తప్ప? ముద్దు పేరు అంటే ఫస్ట్ నానే పెట్టినాం. నరేష్ ఉంది. నరేష్ ముద్దు పేరు పెట్టారా? పేరు పెట్టినాము. మరి ఆ పేరు చెప్పకుండా నాని చెప్తారే? నాని, చంటి, బుల్లి ఇలాంటి పేరు చెప్పకూడదు. నరేష్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం కావాలి అబ్బాయికి? హలో ఏం కావాలమ్మా అబ్బాయికి? ఏం లేకపోతే చాలా ఇబ్బంది పెట్టి చెప్పిన పని ఇంటలేడు. ఏం నక్షత్రం అబ్బాయిది? నక్షత్రం తెలియదు సార్. సరే ఒకసారి జాతకం రాయించండి. ఇక్కడ ఈ మన వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి జాతకం అని మెసేజ్ పెట్టండి, మన వాళ్ళు రిప్లై ఇస్తారు. నా దగ్గరికి తీసుకురండి ఒకసారి అబ్బాయిని. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? మన కార్యక్రమానికి ఫోన్ చేసేవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే లైన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్లు అవి ఇక్కడ చెప్పకూడదు. మీ ప్రశ్న ఏంటో సూటుగా అడిగేసేయాలి. అలాగే ఎవరికైనా ఇక్కడ కాలు కలవలేదనుకోండి, ఎందుకంటే ఇక్కడ ఉండే టైం గంట సేపు కదా, గంట సేపట్లో మళ్ళీ మధ్యలో ఒక బ్రేక్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాలు కలవకపోతే మీరు కంగారు పడకుండా పొద్దున్న 10 గంటలకి మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది. ఆ లైవ్కి ఫోన్ చేయండి. ఇక్కడ కలవని వాళ్ళు అక్కడికి చేయొచ్చు. ఆ లైవ్ వస్తున్న టైంలో ఇక్కడ కనపడే ఈ నెంబర్కే చేయాలి, ఈ వాట్సాప్ నెంబరు. అప్పుడు ఫోన్ నెంబర్గా వాడతాం. కాబట్టి లైవ్ స్టార్ట్ అయ్యాక అప్పుడు కాల్ చేసినవి అప్పుడు ఆ కాసేపట్లో ఆ గంట సేపట్లోనూ వచ్చిన కాల్స్ మాట్లాడడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ కలవకపోతే కంగారు పడకుండా అక్కడికి ఫోన్ చేయండి. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్లు అవి చెప్పకండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన నక్షత్రం తెలియదండి అనుకుంటే ఇదే నెంబర్కి వాట్సాప్లో డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పెట్టండి. పెడితే కనుక వాళ్ళు చెప్తారు. ఇంత అని అపాయింట్మెంట్ ఫీజు ఉంటుంది, అది కట్టిన వాళ్ళకి డైరెక్ట్గా నేనే ఫోన్ చేసి మాట్లాడతా, లేదా నన్నే కలవచ్చు. జాతకం అనేది నేను చెప్తాను. సరేనమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి? డోర్నాలండి. గురుగారితో మాట్లాడండి. వరలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాతే నమః గురుగారు. చెప్పమ్మా. శ్రీమాతే నమః గురుగారు. సరేనమ్మా చెప్పమ్మా. గురుగారు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం గురుగారు.
తొలిగా ఆవును తీసుకురాలేదు గురువు గారు. మామూలుగా ఆవు లేదని చెప్తే కానీ మేమే వచ్చాం గురువు గారు. లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత ఆవు వేరే వాళ్ళ దగ్గర ఉందనంటే వెళ్ళి తీసుకొచ్చాం గురువు గారు. ఈ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి ఏంటో పరిస్థితి ఏం బాగుంటలేదు గురువు గారు. మిమ్మల్ని ఒకసారి సంప్రదిద్దామని చెప్పని ఫోన్ చేశాను గురువు గారు. సరే, ఏం పర్లేదమ్మా. ఎటువంటి వాస్తు దోషం ఉన్నా సరే ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ కనపడుతుంది కదా, ఈ నెంబర్కి మాకు రుద్రాక్ష కావాలి అని మెసేజ్ పెట్టండి. పెడితే కనుక వాళ్ళు చెప్తారు 2 రుద్రాక్షలు తెప్పించుకోండి. తెప్పించుకొని ఒక రుద్రాక్షనేమో ఎర్రబట్టలో మూట కట్టి దాన్ని గట్టిగా ముడేసేసి సింహద్వారం బయట మేకు కొట్టి దానికి కట్టేయండి. ఒక రుద్రాక్ష ఏమో దేవుడి దగ్గర పెట్టండి. రోజు అగరవత్తుల దూపం 2ంటికి చూపించండి. ఎటువంటి వాస్తు దోషాలున్నా, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం ఎలాంటి దోషాలన్నా తగ్గుముఖం పడుతుందమ్మా. ఏం కంగారు పడక్కలేదు తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అండి, మీ పేరు? రాజయ్య. ఎక్కడి నుంచి అండి? తెలంగాణ పెద్దపల్లి డిస్ట్రిక్ట్. చిర్రావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ నమస్కారం. మేము ఇదివరకు కాల్ చేసాం సార్. మీరు ఒక 71 రోజు నాకు దీపాలు పెట్టాలని చెప్పారు ఇంట్లోను. సరేనమ్మా. 5 గంటల లోపల. అయితే ఇప్పుడు 71 రోజులలో నేను 15 రోజులకు పెట్టినాను. మధ్యలో తప్పిపోతున్నాయి సార్. దానికి ఎట్లా కంటిన్యూ అలా చేస్తున్నాయి కదా? 71 రోజులు ఎన్ని రోజులు పెట్టావమ్మా దీపం? ఇప్పటికి 15 రోజులు అయింది సార్. 15 రోజులు అంటే నేను చెప్పి ఎంతకాలం అయిందమ్మా? చెప్పాను ఒక 4 రోజులు మిస్ అయింది. 4 రోజులు మిస్ అయింది. పర్వాలేదు, కంటిన్యూ చేయను అన్న. కంటిన్యూ చేయమంటారా సార్? కంటిన్యూ చేయమ్మా. అట్లా మా ఇంట్లో పిల్లలకు ఆరోగ్యాలు మంచిగా ఉండలేవు, మీ ఆశీస్సులు ఇవ్వండి సార్. తప్పకుండా అమ్మా, పిల్లలకి ఆశీస్సులు. ఇంటికి రుద్రాక్ష కట్టేసేయమ్మా. మన అష్టసిద్ధి రుద్రాక్ష ఉన్నాయి, కట్టేసేయి. కడితే కనుక ఇంట్లో అనారోగ్యాలు లాంటివి ఉండవు. అది 71 డేస్ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత తీసుకుంటాం. అవసరం లేదమ్మా, ముందు కట్టేసేయి. ఈ 71 డేస్కి రుద్రాక్షకి సంబంధం అష్టసిద్ధి రుద్రాక్ష అప్పుడు దాకా ఉండవు, అయిపోతాయి. ముందు అర్జెంటుగా మన వాట్సాప్కి మెసేజ్ పెట్టి 2 రుద్రాక్షలు తెప్పించేసుకో. ఒకటేమో గుమ్మానికి కట్టి ఎర్రబట్టలో కట్టి, ఇంకోటేమో దేవుడి దగ్గర పెట్టుకో. సరేనమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. సరేనండి. మీ పేరు? జ్యోతి అండి. ఎక్కడి నుంచి అండి? మంగళగిరి నుండి అండి. గురుగారితో మాట్లాడండి. జ్యోతి చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పమ్మా. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురువు గారు. చెప్పమ్మా. మా అబ్బాయి నక్షత్రం స్వాతి నక్షత్రం గురువు గారు. స్వాతి నక్షత్రం. సరే. 1997 సెప్టెంబర్ 6. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉండవు, చూడలేదా ప్రోగ్రాము? ఏం కావాలి మీ అబ్బాయికి? మా అబ్బాయికి ఏ పనిలో నిలకడ ఉండట్లేదు గురువు గారు. ఏం చదువుకున్నాడమ్మా? చదువు కూడా 9th క్లాస్ ఆపేశారండి. కాబట్టి ఏ చెడు అలవాటు లేదు. ఎంత వయసు? ఇప్పుడు 26 అండి. మరి 9th క్లాస్ ఎందుకు ఆపేసాడమ్మా? నాకు శ్రద్ధ లేదు, నేను చదువుకోలేను అన్నాడు గురువు గారు. అయ్యయ్యో. సరే, తనకి శ్రద్ధ లేదు కదా, అంత మార్కులు కూడా సరిగా వచ్చేవి కాదు. ఇక అప్పటి నుంచి ఏదో పనిలో స్థిరంగా ఉండట్లేదు, ఏ పనిలో పెట్టినా. మరి ఆ అబ్బాయి నేను చదవను అని 9th క్లాస్ అనగానే మీరు సరే బాబు అన్నారా? గుర్తు తక్కువ అండి గురువు. అవునమ్మా, కనీసం 10th క్లాస్ అన్నా రాయిరా బాబు అని చెప్పి చెప్పడం మానేసి గురువు గారు ఆ అబ్బాయి ఇంకా చదవను కానీ మీరు అలా వదిలేశారు. ఇంకా ఎంత బాగా నచ్చ చెప్పినా, ఎంతమంది నచ్చ చెప్పినా కానీ వినడండి అసలు. సరే, రేపు ఆదివారం నాడు ఆ అబ్బాయిని జూపూడి తీసుకురామ్మా. జూపూడి అండి? విజయవాడ పక్కన జూపూడి ఉంది కదా, జూపూడి ఇబ్రహీంపట్నం పక్కనే. అక్కడికి తీసుకురండి. బాబు వచ్చేటప్పుడు 1 కేజీ కందిపప్పు తీసుకురండి బాబుతో పాటు. సరే గురువు గారు. మీరు 1 కేజీ కందిపప్పు మీరు తెచ్చుకోండి. సరే గురువు గారు. జయం నాన్న, రండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా, మీ పేరు? హలో, మేము దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు ఝాన్సీ. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. చెప్పమ్మా. నేను మీకు దగ్గరలో జూపూడే వస్తున్నా. నేను వస్తున్నా కానీ మాకే మిమ్మల్ని చూసే అవకాశం రావట్లేదండి. ఏదో ఒకటి ఎప్పుడు. ఏం పర్లేదు, ఈ ఆదివారం రండి. ఎందుకు రాదో చెప్తా. అవకాశం శుభాకాంక్షల ముందు మీకు. సరే గాని ఈ ఆదివారం రండి. మీరు చెప్పారు ఆదివారం రమ్మని. మా మనవడికి ఎంతట్లో ఇది వచ్చింది, సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ సీటు. ఆదివారం రోజు మళ్ళీ మేము అటు వెళ్ళాల్సి వస్తుంది పిల్లలు. సరే, శనివారం రండి. సరేనండి. శనివారం అయినా రండి, పర్లేదు.
మా మనవాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, 3 సీట్ వచ్చింది. ఓ పోన్లే, మా అదృష్టం పాపం, మీ పూజల ఫలితం అది. మీకు చెప్పాలని చేశాను. మీ వాళ్ళు తెలుస్తాయని ఇప్పటి నుంచి ఆగాను. చేయండి అని చెప్పాలి మీకని. సంతోషం అమ్మా. సరేనండి. సరే తల్లి, రేపు శనివారం రండి, ఆ బాబుని కూడా తీసుకురండి. జయం నాన్న, జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు జగదీశ్వరి అండి. ఎక్కడి నుంచి? సంపర నుంచి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. ఏ ఊరమ్మా? సంపర అండి. సంపర, ఇందాక కూడా ఎవరో చేశారు ఫోన్ సంపర నుంచి. చెప్పమ్మా. అదే మా బాబు గురించి అడుగుదామని. అడిగి, మీ బాబు పేరు చెప్పు. లక్ష్మణ శ్రీదుర్గ శ్రీనివాస అండి. నక్షత్రం ఏంటి? అశ్విని నక్షత్రం అండి. అశ్విని నక్షత్రం. దేని గురించి తెలుసుకోవాలమ్మా? అదే చదువు గురించి అండి. కొంచెం చదువుతున్నాడండి, మర్చిపోతున్నాడండి. ఎందుకు మర్చిపోతున్నాడు? చదువు ఇంటికి రాస్తున్నాడు కదండి, మరి వేరేగా రాయలేకపోతున్నాడండి, మర్చిపోతున్నాడండి. అయ్యో, అయితే రేపు ఆదివారం నువ్వు ఆ అబ్బాయిని తీసుకుని జూపూడి రండి. జూపూడి వస్తే నీల సరస్వతి ప్రసాదం ఇస్తున్నాను చదువుకునే పిల్లల కోసం. మహాప్రసాదం ఇస్తున్నాను కాబట్టి ఆ అబ్బాయిని తీసుకొస్తే కనుక నేను ఆ ప్రసాదం ఇస్తాను. ఆ ప్రసాదం తింటే కనుక అబ్బాయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుకునే పిల్లలు కాబట్టి వచ్చేటప్పుడు కేజీ మినపప్పు తీసుకురా. చదువుకునే పిల్లలు అయితే కేజీ మినపప్పు, మిగిలిన వాళ్ళు కేజీ కందిపప్పు తెచ్చుకోండి. సరేనా? అలాగేనండి. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు రజని అండి. రజనీ గారు ఎక్కడి నుంచి? మంచిర్యాలండి. గురుగారితో మాట్లాడండి. రజనీ చెప్పమ్మా. మా పాప పేరు గౌతమి, అనురాధ నక్షత్రం అండి. ఎలా ఉండొచ్చు? అనురాధ నక్షత్రం బాగానే ఉంది కదా. భవిష్యత్తు ఎలా ఉంటది? మరి భవిష్యత్తు తెలుసుకోవాలంటే జాతకం చూడాలి. ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటదండి? జాతకం కలిస్తే పెళ్లి చేసుకోవచ్చు. రాశి వాళ్ళని కాదమ్మా, జాతకాలు కలవాలి ముందు. సరేనా? మరి పాపకి ఎలా ఉందండి సంవత్సరం? జాతకం అయిపోయింది, భవిష్యత్తు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, రాశి అయిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరానికి వచ్చావా? ఈ సంవత్సరం గురించి తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళమ్మా. జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్కి దీనికి మెసేజ్ పెట్టు, జాతకం అని మెసేజ్ పెట్టి వాళ్ళు చెప్తారు, నీకు ఏం చేయాలో చెప్తారు. డైరెక్ట్గా నేనే ఫోన్ చేసి మాట్లాడతా. జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. మీ పేరు? దుర్గా భవాని అండి. ఎక్కడి నుంచి అండి? పెద్దాపురం అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే మహా గురుగారు. చెప్పు తల్లి. బాగున్నారండి? బాగున్నానమ్మా. అదే అదే 7 వారాల వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను గురుగారు. ఏ వ్రతం? శనివారాలండి, వెంకటబాబుకండి. చేసుకో. అవి ఎలా చేసుకోవాలండి? ఎలా చేసుకోవాలంటే వెంకటబాబుకి రోజు పూజ చేసుకో, ప్రతి శనివారం పూజ చేసుకో, అఖండ దీపం పెట్టు. 7 శనివారాలు పూజించాయన్ని. అలాగే. అంటే పిండి ప్రమిదలు పెట్టాలంటున్నారండి, అవి పెట్టాలండి? బియ్యం పిండి కాస్త బెల్లం ముక్క వేసి పిండి ప్రమిదలు తయారు చేసి దీపారాధన చేసుకో. 1 పెట్టాలండి, 7 పెట్టాలండి దీపాలు? అది మామూలుగా అయితే కనుక అఖండ దీపం 1 పెట్టాలమ్మా. మామూలు దీపాలు 2 పెట్టాలి. మన వాళ్ళకి ఓవర్ యాక్షన్ ఎక్కువ కదా, అందుకని 7 పెడతారు. 7 అవసరం లేదు. అఖండ దీపం 1, అఖండానికి పిండి దీపం 1, మామూలుగా నిత్య దీపాలు 2 అలా పెట్టాలి. సరేనా? మరి గురుగారు, నేను 2 దీపాలని మధ్యలోనేమో అండి కామాక్షి అమ్మవారు పెట్టుకుంటాను, అలా 3 పెట్టుకోవచ్చండి రోజు? పెట్టుకోవచ్చమ్మా, తప్పేం లేదు. అంతేనా? అలాగే, అంతే అండి. అయిపోయా క్వశ్చన్స్? ఆశీస్సులు గురుగారు మా కుటుంబానికి. మీ కుటుంబానికి ఆశీస్సులమ్మా. అదే మొన్న చేశాను కదండి నేను. చేసావులే, చేసావు. అంతేనా? అంతే. సరే తల్లి, ఆశీస్సులమ్మ, మీ కుటుంబం మొత్తానికి ఆశీస్సులు. జయం. అలాగే మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21వ తారీఖు ఆదివారం గురు పౌర్ణమి రోజున రాత్రి 9 గంటలకి నక్షత్ర బలి బ్యాచ్ మొదలవబోతోంది. ఏ నక్షత్రాల వాళ్ళు చేయించుకోవాలి నక్షత్ర బలి అనేది ఇప్పుడు చెప్తే జాగ్రత్తగా వినండి.
మీ స్క్రీన్ మీద ఫోటో వేస్తారు చూడండి. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లోనూ 18 నక్షత్రాలని శాంతి నక్షత్రాలు లేదా బలి నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ బలి నక్షత్రాలు ఏంటయ్యా అంటే భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి ఈ 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాల్లో ఎవరన్నా పుడితే పుట్టిన వెంటనే వీళ్ళకి బారసాల రోజునే నక్షత్ర శాంతి లేదా నక్షత్ర బలి చేయించాలన్నమాట. ఎప్పుడైతే నక్షత్ర బలి మన శాంతి వరకు చేయించి నక్షత్ర బలి చేయించలేదో దాని ప్రభావం నక్షత్రాల మీద పడిపోతుంది. అందువల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి యోగించాల్సినటువంటి యోగాలు అనేవి పెద్దగా యోగించవు. కాబట్టి అటువంటి యోగాలు మనకి యోగించట్లేదంటే కనుక నక్షత్ర బలి చేయించుకోవాలి. ఆ నక్షత్ర బలి కార్యక్రమమే రేపు ఈ ఆదివారం నాడు 21వ తారీఖు రాత్రి 9 గంటలకు ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాల్లో ఎవరైనా ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించి నక్షత్ర బలి చేయించుకోండి. అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒకే నక్షత్రంలో ఉంటే దాన్ని ఏక నక్షత్ర దోషం అంటారు. దానికి కూడా నక్షత్ర బలి చేయించుకోవాలి. కాబట్టి ఆ నక్షత్రానికి సంబంధించి ఒకే నక్షత్రం ఇంట్లో ఇద్దరికి కానీ ముగ్గురు కానీ ఉంటే ఎవరికీ కలిసి రాదు. కాబట్టి ఆ నక్షత్రాల వాళ్ళు కూడా నక్షత్ర బలి చేయించుకోవాలి. ఇది 41 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమము. ఈ 41 రోజుల కార్యక్రమం అయ్యవారిలే జాగ్రత్తగా మన ఫౌండేషన్ వాళ్ళే జరిపించడం జరుగుతుంది. మీరు ప్రత్యేకించి గోత్రం, పేరు, నక్షత్రం ఇస్తే చాలు. మీరేమి చేయాల్సినటువంటి నియమాలు మీకేమీ లేవు. అయ్యవారిలే జాగ్రత్తగా ఈ నక్షత్ర బలి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనికి తీర్థ ప్రసాదాలు ఏమి ఉండవు, అలాగే వీడియోలు ఫోటోలు ఉండవు. నక్షత్ర బలి మాత్రమే జరుగుతుంది. ఇండియా మొత్తం మీద కేవలం మన చిర్రావూరి ఫౌండేషన్లో మాత్రమే నక్షత్ర బలి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా చేయించుకునే వాళ్ళు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దీనికి వాట్సాప్లో నక్షత్ర బలి అనే మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. జయం. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855 69579.